హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో ఈరోజు మీకోసం ఒక స్వీట్ అండ్ క్యూట్ లవ్ స్టోరీ తీసుకొచ్చానండి. ఈ స్టోరీ మీకు బాగా బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈ స్టోరీ రాసిన వారు రూపా లావణ్య, చదువుతున్నది లహరి రాజశేఖర్. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రావే సీత, ఇప్పుడా వచ్చేది? ఏంటి, ఎందుకు ఇంత లేట్ అయింది? వీధిలోకి మలుపు తిరగగానే సీత వాళ్ళ పెద్దమ్మ కలిసి అడుగుతుంటే, లేటేం లేదు పెద్దమ్మ, బస్సు ఈ టైంకే కదా మరి వస్తుంది. ఇంకెలా రమ్మంటావు? ఎగురుకుంటూ వచ్చేయమంటావా ఏంటి నీకోసం అని సరదాగా నవ్వుతుంటే, నీ కల్లరి ఎక్కువైపోయింది, నీ ముక్కుకు తాడు వేస్తేనే గాని దారిలో పడవు అంటూ చొరవగా ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ అందుకుని నడుస్తుంది వాళ్ళ పెద్దమ్మ కూడా. అయ్యో, ఎందుకు? ఆ బ్యాగ్లో బరువేం లేదు పెద్దమ్మా, ఇటువు, నేను పట్టుకుంటాలే అంటుంది సీత. అబ్బా, పర్వాలేదులేవే, ఈ కాస్త బరువు మోస్తే నేనేమీ అరిగిపోతానా కరిగిపోతానా? పద, నీకోసమే ఇంట్లో అందరూ ఎదురు చూస్తున్నారు. అంటే ఏంటి, నాకోసమా? కానీ ఎందుకు? అమ్మ కూడా నిన్న నైట్ ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మంది. విషయం చెప్పమంటే ఏమీ చెప్పలేదు. అవునా? అయితే నీకేం చెప్పలేదా? నిజం పెద్దమ్మా, నాకేం తెలీదు. ఏమైందో చెప్పు, టెన్షన్ పెట్టకు అంటుంది సీత కంగారుగా. అయ్యో పిచ్చి పిల్ల, కంగారు పడకు, అంతా మంచి విషయమే. అయినా నేనెందుకు చెప్పడం, మీ అమ్మ చెప్తేనే బాగుంటుంది అనగానే ఎదురుగా చూసింది సీత. అప్పటికే వాళ్ళ ఇల్లు ముందు తాటాకులతో వేసిన పందిరి కనిపించి, ఏదైనా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందా పెద్దమ్మా అంటూ అమాయకంగా అడుగుతుంది. అలాంటిదే, పద పద అంటూ ఇంటి వరకు వచ్చాక బ్యాగ్ని మళ్ళీ ఆమెకిచ్చేసి, నేను కాసేపట్లో కొత్త చీర కట్టుకుని వస్తాను, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అంటూ వెళ్ళిపోతుంది. అయ్యో, ఇంటి వరకు వచ్చి ఇలా వెళ్ళిపోతున్నావెందుకు పెద్దమ్మా అని వెనక నుంచి సీత అరుస్తున్నా కూడా ఆమె వెళ్ళిపోవడంతో అక్కడ ఆల్రెడీ కనిపించి పలకరిస్తున్న వారిని తిరిగి పలకరించి నవ్వుతూ ఇంట్లోకి నడుస్తుంది సీత. ఇంటి నిండా పనివాళ్లతో సందడిగా ఉంటే వచ్చిపోయే చుట్టాలు కూడా కనిపించి పలకరిస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మ వాళ్ళది, నాన్న వాళ్ళది ఒకే ఊరు అవడంతో మొత్తం చుట్టాలంతా అదే ఊరిలో ఉంటారు. అందుకే ఫంక్షన్ ఉంది అనగానే మొత్తం అందరూ వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. పిన్ని, మా అమ్మ ఎక్కడుంది అంటూ వాళ్ళ అమ్మ ఎక్కడ ఉందో కనిపించక వెనక బావి దగ్గర బ్యాగ్ పక్కన పెట్టి అడుగుతుంది సీత. వచ్చేసావా? ఉదయం నుంచి అందరూ నిన్ను అడుగుతున్నారనుకో. అదిగో అమ్మ అక్కడ ఉంది, పద పద అంటూ చెయ్యి పట్టుకుని బలవంతంగా తీసుకువెళుతుంది వాళ్ళ పిన్ని. ఏమైంది వీళ్ళకి, ఎందుకింత కంగారుగా ఉన్నారు అనుకుంటూనే వెళ్ళి వాళ్ళ అమ్మ కూడా హడావిడిగా కనిపిస్తే అమ్మా అని పిలుస్తుంది. సీత, వచ్చేసావా అంటూ నవ్వుతూ ఎదురొచ్చి వాళ్ళమ్మ ఆప్యాయంగా సీతని దగ్గరికి తీసుకుని, రామ్మ, టైం అయిపోతుంది. అంటే దేనికి? ముందు నువ్వైనా అసలు ఇదంతా ఏంటో చెప్తావా లేదా అని కాస్త కోపంగా అడుగుతుంది సీత. ఆవిడ నవ్వుతూ, ఏంటి ఏంటే పిచ్చి మొహమా, నిన్ను పెళ్లి కూతురు చేస్తున్నాను, రేపే నీ పెళ్ళి అనగానే ఒక్కసారిగా ఆశ్చర్యంతో బిగుసుకుపోయింది సీత. అమ్మా, ఏమంటున్నావు? నాకు పెళ్ళేంటి? ఉష్, మెల్లిగా, అరుపులేంటే, అందరూ మనన్నే చూస్తున్నారు. నువ్వు ఈ టైంలో అల్లరి చేయకుండా ముందు నాతో పాటు రా అంటూ బలవంతంగా వాష్రూమ్కి తీసుకువెళ్తుంది. అది ట్యాప్ లేకుండా ఉన్న ఓపెన్ వాష్రూమ్. అందులో అప్పటికే ముగ్గురు ముత్తైదువులు ఉండి సీతకి స్నానం చేయించడానికి సిద్ధమని ఉంచుతారు. గంధం, పసుపు, గులాబీ రేకులు అన్నీ కలిపిన నీళ్లు, కుంకుడుకాయ రసం, ఒంటికి రాయడానికి సున్నిపిండితో సహా మొత్తం ఉంచే సీతకెక్కి వాటినన్నిటితో స్నానం చేయిస్తారు. సీత మనసులో మాత్రం ఒకటే అలజడి. తనకి చెప్పకుండా ఇలా సడన్గా పెళ్ళి అని చేయించడం వెనుక వాళ్ళ అమ్మా నాన్న ఉద్దేశం ఏంటి అనేదే ఆమెకి అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు తన విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తనని అడిగే చేసేవారు. అలాంటిది ఇంత పెద్ద విషయం ఎందుకు చెప్పలేదో ఆమెకి అర్థం కావడం లేదు. పైగా తన మనసులో తన బావ ఉన్నాడు అని వాళ్ళకి తెలుసు. కొన్ని రోజుల క్రితమే అత్త వాళ్ళకి వీళ్ళకి చిన్న గొడవ జరిగి వీళ్ళ పెళ్లి విషయం క్యాన్సిల్ అయ్యింది. అప్పటి నుంచి తను ఇంటికి కూడా రావడం మానేసింది. కానీ వాళ్ళ అమ్మకి మాత్రం చేసుకుంటే బావనే చేసుకుంటానని చాలాసార్లు చెప్పింది. మరి తనని అడగకుండా ఇప్పుడు వేరే పెళ్లి ఎలా నిశ్చయించారు అని తలపై నుండి పడుతున్న నీళ్లలోనే తనకి కన్నిటిని కూడా విడిచేస్తూ ఉంటుంది. స్నానమైన వెంటనే అక్కడ నుంచి గదిలోకి తీసుకువెళ్ళి పట్టుచీర కట్టి నగలు పెట్టి పువ్వుల జడ వేసి అందంగా ముస్తాబు చేస్తారు సీతని. ఇక వరుసగా ఆమెకి అవకాశం ఇవ్వకుండా ముత్తైదులను పిలిచి వాళ్ళందరికీ ఆమెతో తాంబూలాలు ఇప్పించి ఆశీర్వాదం ఇప్పిస్తారు. పచ్చని పసుపుతో ఆమె మేనిఛాయ ఇప్పుడు మరింత ప్రకాశవంతంగా మెరిసిపోతూ ఉంటుంది.
అందరూ వెళ్ళిపోయాక అమ్మా అని పిలుస్తుంది మళ్ళీ సీత. ఉండవే, నీకు టిఫిన్ తీసుకువస్తాను, మళ్ళీ ఎవరైనా వస్తే తినడం కూడా అవ్వదు అంటూ ఆమె మాటలు వినిపించకుండా వంటింట్లోకి వెళ్ళిపోయి కాసేపట్లోనే ప్లేట్లో 4 ఇడ్లీలు చట్నీ వేసుకుని వస్తుంది వాళ్ళమ్మ దమయంతి. ఇదిగో తిను, త్వరగా తినేసేయ్, మళ్ళీ ఎవరన్నా వస్తే బాగోదు అంటుంటే, నాకు అసలు ఏమీ వద్దు, నువ్వు ఇప్పుడు కూర్చుని మాట్లాడతావా లేదా అంటూ గట్టిగా అరిచేస్తుంది సీత. ఇంకా ఆమెతో మాట్లాడకపోతే ఏం చేస్తుందా అన్న భయంతో డోర్ దగ్గరికి వేసి ప్లేట్ పక్కన పెట్టి ఆమె ఎదురుగా కూర్చుని, చెప్పు, ఏంటి నీ బాధ అని అడుగుతుంది దమయంతి. సడన్గా ఈ పెళ్ళేంటమ్మా, నేనేమి చేసుకోను అని నీకు చెప్పాను కదా, నాన్నకి చెప్పలేదా అని అడుగుతుంది. చెప్పాను, అంతా చెప్పాను, కాబట్టే మళ్ళీ మీ అత్త వాళ్ళతో మాట్లాడి మీ బావతో నీ పెళ్లి చేస్తున్నారు అనగానే సంతోషంతో గట్టిగా అరిచేస్తుంది సీత. అమ్మా, నువ్వు చెప్పేది నిజమా? అంటే ఇప్పుడు నాకు జరుగుతున్న పెళ్ళి బావతోనేనా? అవనే పిచ్చి మొద్దు, ఇంకెవరితో అనుకుంటున్నావు? అందుకేనా వచ్చిన వచ్చిన దగ్గర నుంచి నాపై అరుస్తున్నావు? సరే, ఇప్పటికైనా తిను, రేపే నీ పెళ్ళి. ఆల్రెడీ నీ ఫ్రెండ్స్ అందరికీ నేను చెప్పి పిలిచేశానులే, అందరూ రేపు ఉదయం కల్లా వచ్చేస్తారు. మీ ఆఫీస్ ఫ్రెండ్స్ ఎవరినైనా పిలవాలి అంటే ఇప్పుడే ఫోన్ చేసి పిలిపించుకో. ఏమైనా కావాలంటే ఇప్పుడే తినేసేయ్ చిన్నమ్మ, లేదంటే పెళ్లి టైంకి మళ్ళీ నీరసం పడతావు అని చెప్పి ప్లేట్ మళ్ళీ ఇచ్చి నవ్వుతూ వెళ్ళిపోతుంది దమయంతి. అంతవరకు ఎవరితోనూ తన పెళ్లి జరిగిపోతుంది అన్న బాధ భయంలో ఆకలి గుర్తురాని సీతకి ఒక్కసారిగా కడుపులో పేగులన్నీ అరుస్తాయి. వెంటనే సంతోషంగా టిఫిన్ తినేసి తన ఫ్రెండ్స్కి కాల్ చేసి రమ్మని చెప్తూ ఉంటుంది. అదేంటి, ఈ రోజే కదా నువ్వు మీ ఇంటికి వెళ్ళింది, అప్పుడే రేపే పెళ్ళంటావేంటి అంటూ తనతో పాటు హైదరాబాద్లో ఆఫీస్లో వర్క్ చేసే కొలీగ్స్ అంతా ఆశ్చర్యపోతారు. నాకు కూడా సస్పెన్స్నే, ఇక్కడికి వచ్చాక తెలిసింది. కాకపోతే పెళ్లి కొడుకు మా బావే కాబట్టి నాకు ఇష్టమే కాబట్టి ఒప్పుకున్నా. మీరంతా తప్పకుండా రావాలి, మన మేనేజర్కి మీరు చెప్పండి, నేను కూడా ఫోన్ చేసి చెప్తాను అంటుంది సీత. వాళ్ళు కూడా అలాగే అంటూ పెళ్లికి రావడానికి రెడీ అవుతారు. సీత వాళ్ళ ఊరు హైదరాబాద్ నుంచి 8 గంటల జర్నీతో ఉంటుంది. అందుకే వాళ్ళంతా రాత్రి బయలుదేరిన మరుసటికి వచ్చేస్తారు కాబట్టి ఆధైర్యంతోనే చెప్తుంది. కాసేపటికి ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి పిలిచేయడంతో రిలీఫ్గా కూర్చుని ఒకసారి తన బావతో మాట్లాడితే ఎలా ఉంటుందో అన్న ఆలోచన ఆమె మధ్యలోకి వస్తుంది. చిన్నగా నవ్వుకుంటూ సిగ్గుపడుతూనే వాళ్ళ బావ నెంబర్కి డయల్ చేస్తుంది సీత. డిస్ప్లే మీద రాఘవ బావ అని చూసి రేపటి నుంచి ఈ పేరుని శ్రీవారు అని మార్చుకోవాలని తనలో తానే సిగ్గుపడుతూ నవ్వుకుంటూ ఉంటుంది. కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాఘవ ఫోన్ లిఫ్ట్ చేయడు, కట్ అయిపోతూ ఉంటుంది. బహుశా తను కూడా పెళ్లి హడావిడిలో పడి ఫోన్ ఎక్కడైనా పెట్టేశాడేమో అనుకుంటుంది. తన మిస్డ్ కాల్స్ చూసి తనే చేస్తాడులే అని ఇంకా రాఘవ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలా చూస్తుండగానే సాయంత్రం అయిపోతే మళ్ళీ తనకి స్నానం చేయించి ఇంకో చీర కట్టించి రెడీ చేస్తారు. చీరలో హారతి కూడా ఇస్తుంటే ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ అంటూ చిరాకు పడుతుంది సీత. తప్పదమ్మా, ఈ 2 రోజులే కదా, కాస్త ఓపిక పట్టు, రేపు ఈ టైంకి మీ పెళ్ళి కూడా అయిపోతుంది, మీ అత్తవారింటికి వెళ్ళిపోతావు. ఏదైనా మా ముచ్చట అంటే ఇప్పుడే కదా అనగానే, ఎక్కడికి పోతుంది పిన్ని, పక్క వీధికేగా, ఏదో రాష్ట్రాలు దాటి దేశాలు దాటి నీ కూతురిని పంపించేస్తున్నట్లు భయపడుతున్నావేంటి అంటారు చుట్టాలలో ఒక అమ్మాయి. అత్తవారి విల్లు పక్క వీధి అయినా అబ్బాయి ఉండేది మాత్రం అమెరికాలో కదా, అందుకే నా భయం బాధ. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తే మాకన్నా అదృష్టవంతులు ఉంటారా, నాకు ఒక్కతే కూతురు, వదినికి ఒక్కడే కొడుకు, ఏం చేస్తాం, వాళ్ళ చదువులు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం. అబ్బా అమ్మ, అప్పుడే నేను వెళ్ళిపోతున్నట్లు ఎందుకంత ఫీల్ అవుతావు, బావా అమెరికా వెళ్ళడానికి ఇంకా టైం పడుతుందిలే, అప్పటి వరకు నేను ఇక్కడికి అక్కడికి రోజు తిరుగుతా, సరేనా అంటూ గట్టిగా హక్ చేసుకుని ఊరుకోబెడుతుంది సీత. ఊర్లోనే పెద్ద కళ్యాణ మండపం బుక్ చేస్తారు కృష్ణారావు గారు, సీత వాళ్ళ నాన్న. ఒక్కగానొక్క కూతురు కాబట్టి ఊరంతా పండగలాగే చేస్తూ ఉంటారు. బంధువులు చుట్టాలు దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అని లేకుండా మొత్తం అందరికీ పెళ్లికి రమ్మని ఆహ్వానిస్తారు. అటువైపు రాఘవ వల్ల అమ్మా నాన్న కూడా అంతే సంబరంగా పెళ్లి జరిపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కూడా రాఘవ ఒక్కడే కొడుకు. రాఘవ వాళ్ళ అమ్మ పేరు సునంద. ఆవిడ స్వయంగా కృష్ణ గారికి చెల్లెలవుతుంది. సునంద గారి భర్త హరీశ్రావు గారు. వాళ్ళ అబ్బాయి రాఘవ్ బీటెక్ చేసి హైదరాబాద్లో జాబ్ చేస్తూ కంపెనీ ద్వారా ఇప్పుడు అమెరికా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. పెళ్లి చేసుకున్న అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోవడమే లేటు.
సొంత బావమర్దళ్ళు కాబట్టి చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర పెరిగారు. ఇద్దరూ కలిసి ఆడుకున్నారు. ఒకరి గురించి ఇంకొకరికి తెలియని విషయమే లేదు. కాకపోతే కొన్ని నెలల క్రితం మాత్రం వాళ్ళ అత్త వాళ్ళకి కృష్ణారావు గారికి ఏదో చిన్న గొడవ జరిగింది. దానితో ఎప్పటికి నుండో అనుకుంటున్న వీళ్ళ పెళ్లి ఆగిపోయిందని ఊరంతా అనుకున్నారు. అదే విషయంలో ఇంట్లో వాళ్ళ సీతకి చెప్పకపోయినా తన ఫ్రెండ్స్ ద్వారా హైదరాబాద్‌లో ఉన్న సీతకి కూడా తెలిసింది. వాళ్ళ అమ్మని అడిగితే "అవును సీతూ, ఇక బావతో పెళ్లి గురించి మర్చిపో" అని చెప్పగానే సీత చాలా భయపడిపోయింది. అప్పటినుంచి ఇంటికి వస్తే పెళ్లి చేస్తారన్న భయంతో అసలు ఇంటికి కూడా రాలేదు. ఇప్పుడు మాత్రం ఫోన్ చేసి చాలా ఎమర్జెన్సీ అర్జెంట్‌గా రావాలి అనడంతో వేరే ఆప్షన్ లేక ఇంటికి వస్తుంది సీత. మళ్ళీ ఆ గొడవ తీరి 2 కుటుంబాలు కలిసిపోయి పెళ్లి కూడా ఏర్పాటు చేయడం, అది కూడా ఇంత సడన్‌గా ఆమె ఇప్పటికీ నమ్మలేకపోతుంది. మర్నాడు ఉదయం 10 గంటలకి ముహూర్తం కావడంతో తెల్లవారుజామున 4 గంటలకి అందరూ కళ్యాణ మండపానికి చేరుకున్నారు. జరగవలసిన కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా జరిగిపోతూనే ఉంటాయి. కానీ ఎక్కడా రాఘవ కనిపించడు. మధ్యలో ఒకసారి తన అత్త సునంద వచ్చి తనకి బంగారు నెక్లెస్ పెడుతుంది. అప్పుడు కూడా చిన్నగా నవ్వి వెళ్ళిపోతుంది కానీ తనతో ఏమీ మాట్లాడదు. కానీ చిన్నప్పటి నుంచి తన మేనత్త దగ్గర తనకి చేరిక ఎక్కువ. వాళ్ళ అత్తని అమ్మగా అనుకుంటూ చిన్నప్పుడు ఎక్కువ అక్కడే నిద్రపోయేది. సునంద కూడా వాళ్ళ ఇద్దరి మధ్య భేదభావం చూపించకుండా ఒకే కంచంలో అన్నం కలిపి సీతకు ఒక ముద్ద, రాఘవకి ఒక ముద్ద అంటూ కథలు చెప్తూ తినిపించేది. అలాంటి అత్త ఇప్పుడు ఏమీ మాట్లాడకుండా చిన్నగా నవ్వి వెళ్ళిపోయేసరికి సీతకి చాలా బాధగా అనిపిస్తుంది. అలా పెళ్లి హడావిడిలో వాళ్ళ మావయ్య హరీష్ కనిపించినా కూడా అతను కూడా చిన్నగా నవ్వి వెళ్ళిపోతారు కానీ కనీసం చాలా నెలల తర్వాత కనిపించింది కాబట్టి బాగున్నావా సీత అని కూడా అడగరు. కనీసం రాఘవని కలిసి జరిగిన గొడవ ఏంటి అని అడుగుదామన్నా కూడా అతను కూడా కనిపించడు. ఇప్పుడు తానే పెళ్లి కూతురు కాబట్టి కనీసం తనకి కదిలే అవకాశం కూడా ఉండదు. అందరూ తన చుట్టూ ఉంటారు. అలా అన్ని తంతులు పూర్తి చేసుకుని గౌరీ పూజ కూడా అయ్యి పెళ్లి పీటల మీద కూర్చోబెడతారు. రాఘవ పాదాలు పళ్ళెంలో పెట్టగానే చూసి అవి తన బావవే అని పోల్చి చిన్నగా నవ్వుకుంటుంది సీత. వాళ్ళిద్దరి మధ్య అప్పటికే అడ్డుతెర కడతారు. అందుకే కనీసం రాఘవని చూడడం కుదరదు సీతకి. కాళ్ళు కడిగి కన్యాదానం చేశాక ఆ నీటిని తన మీద జల్లుకుని దమయంతి సీతపై కూడా జల్లుతారు కృష్ణారావు. అలా సుముహూర్తం అయ్యాక ఒకరి తలపైన ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు. అప్పుడే వాళ్ళిద్దరి మధ్య ఉన్న అడ్డుతెర తొలగిపోతుంది. ఎంతో సంతోషంతో ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ రాఘవ వైపు ప్రేమగా చూస్తుంది సీత. కానీ రాఘవ కనీసం ఆమెని చూడను కూడా చూడడు. చిన్నప్పటి నుంచి అతన్ని చూసి అతని మనసులో ఏమనుకుంటున్నాడో కూడా చెప్పగలదు సీత. అలాంటిది ఇప్పుడు రాఘవ మొహం కళ్ళు చూస్తుంటే చాలా కోపంగా ఉన్నాడని ఇట్టే తెలిసిపోతుంది. కానీ అది ఎందుకో మాత్రం ఆమెకి అర్థం కాదు. ఒకవేళ 2 కుటుంబాలకి జరిగిన గొడవ వల్ల ఆ కోపం ఇంకా మనసులోనే పెట్టుకున్నారా వీళ్ళంతా? అందుకనే కనీసం నన్ను పలకరించట్లేదా? కోపం అమ్మ వాళ్ళ మీద అయితే మధ్యలో నాకేం తెలుసు అని నా మీద కోపంగా ఉన్నారు. పోనీ అత్త మామయ్య అనుకుంటే ఆఖరికి బావ కూడా నా మీద కోపంగానే ఉన్నాడా? కనీసం ఇప్పుడు కూడా చూడడం లేదు అని ఆలోచిస్తూనే పంతులు గారు చెప్పినవన్నీ చేస్తూ ఉంటుంది సీత. మధుపర్కాలు కూడా మార్చుకుని వచ్చాక 3 ముళ్ళు వేయమని చెప్తారు పంతులు గారు. తాళి తీసుకుని సీత వైపు చూస్తూ కట్టాలా వద్దా అన్నట్లు ఆలోచిస్తూ ఉంటాడు రాఘవ. ఒక్కసారిగా సీత మనసు స్తంభించిపోతుంది. తనకి ఎంతో ఇష్టమైన రాఘవ, తనని ప్రాణంగా ప్రేమించిన బావ ఇప్పుడు తన మెడలో 3 ముళ్ళు వెయ్యాలా వద్దా అని ఆలోచించుకునే వరకు ఎందుకు వచ్చిందో ఆమెకి అర్థం కాదు. అంతలా తను ఏం చేసిందని? ఒకవేళ వాళ్ళ నాన్న వాళ్ళని భయపెట్టే మాటలు అన్నా కూడా అవి మనసులో పెట్టుకుని తన వైపు కోపం చూపించే రకం కాదు తన అత్త, మావయ్య, బావ. చిన్నప్పటి నుంచి వాళ్ళింట్లోనే పెరిగింది కాబట్టి తనకి అన్నీ తెలుసు. అందుకే ఇప్పుడు కళ్ళ నిండా నీళ్లతో తన బావని చూస్తుంటే గట్టిగా శ్వాస తీసుకుని ఇష్టం లేకుండానే ఆమె మెడలో 3 ముళ్ళు వేశాడు రాఘవ. అలా సీతారాఘవుల పెళ్లి జరిగిపోయింది. మిగిలినవన్నీ ఒక్కొక్కటిగా జరిగిపోగా అగ్ని సాక్షిగా వాళ్ళ 7 అడుగులు వేశారు. అరుంధతి నక్షత్రం కూడా చూశాక అప్పగింతలు జరుగుతున్న వేళ వాళ్ళ అమ్మా నాన్న ఏడుస్తూ ఉంటే కనీసం సునంద గాని హరీష్ రావు గాని ఓదార్పు చేయడానికి దగ్గరికి కూడా రారు. రాఘవ కూడా మొహం పక్కకు పెట్టుకుని చూస్తూ ఉంటాడు. ఆ సమయంలో సీతా బాధ చాలా ఎక్కువైపోతుంది. కష్టంగా అమ్మాయిని పంపించి వెన్ను తిరుగుతారు దమయంతి కృష్ణ గారు. 4 రోజుల్లో మళ్ళీ మీ ఇంటికే కదా వస్తారు. అప్పుడు కావాలంటే మీ ఇంట్లోనే కొన్ని రోజులు పిల్లని ఉంచుకోండి.
ఇప్పుడు ఏడవకండి వదిన అంటూ చుట్టాలంతా వాళ్ళని ఓదార్చుతారు. వదిన అలా వచ్చేస్తే ఎలా? పేర్లు చెప్పి రావాలి మర్చిపోయావా? నువ్విలా ఎంతమందిని ఏడిపించావు? నాకంతా గుర్తులే. ఇప్పుడు నీ వంతు చెప్పు చెప్పు అంటూ ఏడిపిస్తుంది రాఘవ చెల్లి వరస అయ్యే చిన్ని. చిన్ని ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా వదిలేయ్ అంటారు సునంద. నువ్వు ఊరుకో పెద్దమ్మా, నీకేం తెలీదు. ఇలాంటివి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? లైఫ్లో ఒకసారే కదా, ఎంజాయ్ చేయాలి అంటూ అన్నయ్య వదిన సిగ్గుపడుతుంది. నువ్వు చెప్పు అంటుంది. కానీ రాఘవ కనీసం కొద్దిగా కూడా నవ్వకుండా నేను సీత వచ్చాము అంటాడు గంభీరంగా. పెళ్లి అవుతున్న అంతసేపట్లో అతని వాయిస్ ఇప్పుడే వింది సీత. ఎప్పుడో వాళ్ళ రెండు కుటుంబాలకి గొడవ అవ్వక ముందు మాత్రమే అతనితో మాట్లాడేది. గొడవ అయినప్పటి నుంచి రాఘవ కనీసం తన ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశాడు. మెసేజ్ కూడా చేయలేదు. తన నెంబర్ పూర్తిగా బ్లాక్ చేసేశాడు. అప్పుడు తను పడిన బాధ ఎవరికీ చెప్పుకోలేకపోయింది. వదిన అన్నయ్య చెప్పేశాడు, ఇప్పుడు నీ వంతు చెప్పు అంటూ పిలుస్తుంది చిన్ని. రాఘవ తనతో ఇష్టం లేకుండా ఉండడం చూసి ఇప్పుడు సీత మనసులో సిగ్గు బదులు బాధ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువసేపు చేయకుండా నేను నా బావ రాఘవ వచ్చాము అంటుంది. ఆహాహా, బావ కాదమ్మా, మీ శ్రీవారు. ఇప్పుడు మళ్ళీ చెప్పు అంటుంది చిన్ని. అదే, నేను మా శ్రీవారు రాఘవ వచ్చాం అంటుంది మళ్ళీ సీత. ఏమో అనుకున్నాను వదిన, భలే చెప్పావు. రా ఇంట్లోకి వచ్చేసాయి, ఇంకా ఇల్లంతా నీదే అంటూ సరదాగా ఆట పట్టిస్తుంది చిన్ని. తనకి రోజు తిరిగే ఇల్లే అయినా కూడా ఎందుకో ఆ సమయంలో చాలా కొత్తగా అనిపిస్తుంది సీతకి. వాళ్ళ అత్త కూడా ప్రతిదీ చాలా నార్మల్గా పొడి పొడిగా ఎవరో కొత్త వాళ్ళకి చెప్పినట్లే అన్నీ చెప్పి దేవుడి గదిలో దీపం కూడా వెలిగించమంటుంది. అలాగే అంటూ దేవుడి గదిలో దీపం సీత వెలిగించినప్పుడే సునంద అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దీపం వెలిగించి వెనక్కి చూసిన సీతకి అక్కడ ఇంకెవరూ కనిపించరు. తనను వదిలేసి ఒక్కసారిగా వెళ్ళిపోయేసరికి ఏదోలా అనిపిస్తుంది సీతకి. వదిన, పెద్దమ్మ నీకు ఆ గదిలో ఉండమని చెప్పింది అంటూ చిన్నయి చెప్పి తన బ్యాగ్ అందించి వెళ్ళిపోతుంది. వాళ్ళందరితో మాట్లాడి అసలు ఏమైందో కనుక్కోవాలని అనిపిస్తుంది సీతకి. కానీ అవకాశమే చిక్కదు. మధ్యాహ్నం భోజనం కూడా గదిలోకే చిన్నితో పంపిస్తుంది వాళ్ళత్త సునంద. చిన్ని ఒక్కసారి అత్తని పిలవ్వా, మాట్లాడాలి అని పిలుస్తుంది సీత. పెద్దమ్మ పనిలో బిజీగా ఉందట, నీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పమంది వదిన అని డల్గా చెప్పి వెళ్ళిపోతుంది చిన్ని. తన అత్తని పిలవమనడం వల్ల చిన్నిని ఏమైనా అన్నారేమో అని ఇంకా ఏమీ అడగకుండా సైలెంట్గా ఉండిపోతుంది సీత. అదే రోజు రాత్రి శోభన ముహూర్తం కూడా ఉండడంతో దగ్గర చుట్టాల్లోనే ముగ్గురు ముత్తైదువులకి దంపతి తాంబూలం ఇప్పించి సీతని రెడీ చేశారు. అప్పుడు కూడా వేరే వాళ్ళంతా వచ్చి సీతని రెడీ చేశారు. కానీ సునంద కనీసం ఆమె దగ్గరికి కూడా రాదు. బొమ్మలా కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉండిపోతుంది సీత. సీత, ఇదిగో అమ్మ పాల గ్లాసు తీసుకుని పదమ్మా అంటూ అందరిలోకల్లా పెద్ద ముత్తైదువు అయిన రమగారు వచ్చి సీతను ఆశీర్వదించి ఆ గది దగ్గర దిగబెడతారు. అమ్మమ్మ, అత్త ఎక్కడా కనిపించట్లేదు ఎందుకు అని అమాయకంగా అడుగుతుంది సీత. నీకు అత్త మాత్రమే కాదే సునంద, రాఘకి వాళ్ళ అమ్మ కూడా. ఇప్పుడు వాడితోని ఉండి వాడిని రెడీ చేయొద్దా ఏంటి? నీకంటే ఎంతమందిమి చేశాము. అబ్బాయి వాడిని ఎవరు రెడీ చేస్తారు అనగానే నిజమే అని నమ్మేస్తుంది అమాయకంగా సీత. అయితే బావ ఇప్పుడు గదిలోనే ఉన్నాడా అని అడుగుతుంది. హా, ఉన్నాడు. ఏమే అంత తొందరగా ఉందా నీకు అని ఆవిడ అడిగేసరికి అది కాదమ్మమ్మ, ఇప్పుడైతేనే అత్త కనిపించాలి కదా, ఎక్కడా లేదు అందుకని అని మళ్ళీ అడుగుతుంది. నీకు శోభనం మీ బావతోనే, మీ అత్తతో కాదు, మర్చిపోయావా ఏంటి అని సరదాగా నవ్వుతూ వేరే మాట్లాడడానికి టైం లేదన్నట్లు ఆమెని గదిలోకి పంపించి తలుపు వేసేస్తారు రమగారు. ఈ అమ్మాయి ఇంత అమాయకంగా ప్రేమగా అత్త అత్త అని కలవరిస్తుంది. అక్కడ అది చూస్తేనేమో కనీసం దీన్ని చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. అసలు వీళ్ళ మధ్య ఏమైంది? మొన్నటి వరకు కన్న కూతురులాగానే చూసుకుంటూ ఉంది సునంద. ఇప్పుడు ఈ కోపం ఎందుకో? మేనకోడలే ఇప్పుడు కోడలుగా కూడా అయ్యింది. అయినా సీత ఎంత మంచి పిల్ల అనుకుంటూ వెళ్ళిపోయారు రమగారు. గదిలోకి వెళ్ళిన సీతకి అక్కడెక్కడా రాఘవ కనిపించడం. ఇదేంటి, బావ లోపల ఉన్నాడు అన్నారుగా, మరి లేడు అని గది మొత్తం చూసి పాల గ్లాస్ పక్కనే పెట్టి బాల్కనీలోకి వెళ్ళి చూస్తుంది. అక్కడ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు రాఘవ. తను వచ్చినట్లు పట్టీల శబ్దం వినిపిస్తున్నా కూడా కనీసం వెనక్కి తిరిగి చూడడు. చాలాసేపు ఆ ఫోన్ మాట్లాడే వరకు కూడా సీత చాలా ఓపిగ్గా అక్కడే నిల్చొని చూస్తూ ఉంటుంది. అలా ఎక్కువసేపు మాట్లాడితే ఆమె వెళ్ళి పడుకుంటుంది అనుకుంటున్న రాఘవ
సీత అక్కడి నుంచి కదలక పోయేసరికి చిరాకు వచ్చి ఆ ఫోన్ కట్ చేసి సీరియస్గా వెనక్కి తిరిగి ఆమెను చూస్తాడు. అప్పటికి కూడా అతని కళ్ళల్లో ఆమె పట్ల కోపం కనిపిస్తూ ఉంటే, ఏమైంది బావా? ఎందుకు నువ్వు, అత్త, మావయ్య నా మీద కోపంగా ఉన్నారు? నాతో మాట్లాడడం లేదెందుకు? నేనేం చేశాను? అంటూ అడుగుతుంది బాధగా. కానీ రాఘవ మాత్రం కనీసం సమాధానం కూడా చెప్పకుండా ఆమెని దాటుకుంటూ గదిలోకి వచ్చి వెనక్కి తిరిగి పడుకుని పోతాడు. బావ దగ్గర చాలా చనువు. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం. వెళ్ళి గట్టిగా నిలదీయాలి అనుకుంటుంది. కానీ ఎందుకో ఆ సమయంలో అతన్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక మౌనంగా వెళ్ళి బెడ్కి ఇంకోవైపు తిరిగి కళ్ళు మూసుకుంటుంది. కానీ నిద్ర ఆమెను చేరితే కదా. తెల్లవార్లు అలా ఏడుస్తూనే ఉండిపోతుంది. ఆమె ఎక్కిళ్ల శబ్దం మధ్య మధ్యలో వింటున్న రాఘవకి పాపం అనిపించినా కూడా అస్సలు కనికరించాడు. తెల్లవారుజామున తలుపు వచ్చి ఎవరో కొడుతూ ఉంటే వెళ్ళి లేచి చూస్తుంది సీత. రా అమ్మా సీత, నీకు స్నానం చేయించాలి అంటూ మళ్ళీ ముత్తైదువులు వచ్చి సీతను తీసుకువెళ్ళిపోతారు. వాళ్ళే స్నానం చేయించి ఆమెను మళ్ళీ రెడీ చేసి ముందుగా దేవుడికి ప్రసాదం పాయసం చేయించి పెట్టిస్తారు. వాళ్ళంతా ఆమెకి తెలిసిన చుట్టాలే. చిన్నప్పటి నుంచి వాళ్ళ మధ్య పెరిగింది. అందుకే ఎవరు కొత్తగా కనిపించక మామూలుగానే నవ్వుతూ అన్ని పనులు చేసి మాట్లాడుతూ ఉంటుంది సీత. కానీ ఎక్కడా తన అత్త మాత్రం కనిపించక కళ్ళతోనే వెతుకుతూ ఉంటుంది. ఆ రోజు సాయంత్రానికి చుట్టాలంతా వెళ్ళిపోతారు. ఊర్లోనే కాబట్టి మర్నాడు సత్యనారాయణ వ్రతంకి మళ్ళీ వస్తామంటూ వెళ్ళిపోతారు. అప్పుడు ఇంకా కేవలం ఇంట్లో వీళ్ళ నలుగురు మాత్రమే ఉంటారు. సునంద కనిపించగానే దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుని, అత్త ఏమైంది? ఎందుకు నువ్వు నాతో మాట్లాడటం లేదు? నాకు చాలా ఏడుపు వస్తుంది తెలుసా? ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో. వాళ్ళంతా ఉన్నారని అడగలేదు అంటూ సునందని గట్టిగా హత్తుకుని ఏడ్చేస్తుంది సీత. భుజంపై మెల్లిగా చెయ్యి వేసి రాస్తూ, కొత్త పెళ్లి కూతురు ఇలా ఏడవకూడదు. నాకేం నీ మీద కోపం లేదులే. మామూలుగా పెళ్లి హడావిడిలో కొంచెం బిజీగా ఉన్నాను అంతే. వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ విడిపించుకుని మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోతుంది సునంద. అంతలా చెప్పినా కూడా తనకి తెలియదా అత్త ఎలా ఉంటుందో? అందుకే అలా మళ్ళీ ఏడుస్తూనే తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి కూడా రాఘవ వచ్చి సైలెంట్గా పడుకుంటాడు తప్ప సీత వైపు కనీసం చూడడు. సీతకి ఇంకా దుఃఖం ఎక్కువైపోతూ ఉంటుంది. వీళ్ళంతా ఎలాగో చెప్పరు. అసలు వీళ్ళ మధ్య గొడవ ఏమైందో నేను రేపు అమ్మని అడగాలి. అమ్మ చెప్పకపోతే మాత్రం వదిలేదే లేదు అని ఏడుస్తూనే అప్పటికే ఉన్న అలసట వల్ల నిద్రలోకి జారుకుంటుంది. మర్నాడు పూజ ఉందని వీళ్ళింటికి సీత వాళ్ళ అమ్మా నాన్నతో పాటు చుట్టాలంతా మళ్ళీ వస్తారు. అన్ని కార్యక్రమాలు మళ్ళీ మామూలుగానే జరిగిపోతాయి. ఆ రోజు మూడో రోజు రాత్రి కార్యం సీత వాళ్ళ ఇంట్లో జరగాలని రాఘవని, సీతని తీసుకుని దమయంతి, కృష్ణ ఇద్దరు వెళ్తారు. అప్పుడు కూడా రాఘవ కనీసం వాళ్ళ అత్తని గాని మామని గాని పలకరించాడు. చాలా సీరియస్గా మొహం ఎటో తిప్పుకుంటూ ఉంటాడు. సీత అమ్మా నాన్న కూడా ఇంతకు ముందులా రాఘవతో చనువుగా మాట్లాడరు. అసలు వీళ్ళందరికీ ఏమైంది? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని సీతకి పిచ్చి పట్టినట్లు అనిపిస్తుంది. మూడో రోజు రాత్రికి ఈసారి సీతని వాళ్ళ అమ్మ రెడీ చేసి తలలో మల్లెపూలు పెట్టి చేతికి పాల గ్లాస్ ఇస్తుంటే, అమ్మా నేను నీతో మాట్లాడాలి. నువ్వు సమాధానం చెప్పాకే నేను గదిలోకి వెళ్తాను అంటుంది సీరియస్గా సీత. ఏమున్నా రేపు మాట్లాడుకుందాం లేవే, ఇప్పుడెందుకు అని కసురుతుంది దమయంతి. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడతావా లేదా అంటూ కోపంగా అడుగుతుంది సీత. ఇంత మొండిదానివేంటే? సీత అని పేరు పెట్టినందుకైనా చాలా అణుకువగా ఉంటావు అనుకున్నాను. ఇప్పుడు నీకు పెళ్ళయింది, జాగ్రత్తగా ఉండాలి. ఎప్పట్లాగా అలర్ట్ చేశావంటే కుదరదు అంటుంటే, అమ్మ ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. అత్త, మావయ్య, బావ నా మీద ఎందుకు కోపంగా ఉన్నారు అని అడుగుతుంది. కోపంగా ఉన్నారా? నిన్నేమైనా అన్నారా అని ఒక్కసారిగా కంగారు పడుతూ అడుగుతుంది దమయంతి. లేదమ్మా, ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. కనీసం నా వైపు కూడా చూడడం లేదు. అత్త వాళ్ళ ఇంట్లో ఈ 2 రోజులు ఉన్నానా, అత్త కనీసం నాకు ఎదురవనే లేదు తెలుసా? మరి రాఘవ, మీ ఇద్దరికి శోభనం జరగలేదా అని మెల్లిగా గుసగుసగా అడుగుతుంది. లేదమ్మా, కనీసం బావ నాతో ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సైలెంట్గా వెళ్ళి పడుకుంటున్నాడు. అందుకే అడుగుతున్నాను, అసలేమైంది? వాళ్ళందరికీ నా మీద ఎందుకు కోపంగా ఉంది? అసలు కోపం నా మీదేనా లేక నాన్నగారి మీదనా అని అడుగుతుంది. అదేంటి అలా అంటావు? నీకంతా తెలుసు కదా అని ఆమె అనడంతో, నా మొహం తెలుసు, ఏమీ తెలియకే కదా నిన్ను అడుగుతున్నది. చెప్తావా లేదా అసలేం జరిగిందో అని ఆమె కత్తురుకునేసరికి
సరే మళ్ళీ చెప్తాను విను. గొడవంతా మొదలైంది నీ దగ్గరే కదా అంటూ ఏం జరిగిందో చెప్తుంది దమయంతి. ఆమె చెప్పిన విషయాలన్నీ విని చేతిలో ఉన్న పాల గ్లాస్ని భయంతో కిందకి వదిలేస్తుంది సీత. పాలన్నీ ఒలిగిపోయి గ్లాస్ పడిన శబ్దం వస్తుంది. అయ్యో సీత ఎందుకే, ఏమైంది అంటూ రెండు భుజాలు పట్టుకుని కుదుపుతూ అడుగుతుంది దమయంతి. ఏమీ లేదమ్మా, చేజారింది అంతే, ఇంకో పాల గ్లాస్ తీసుకురా అంటుంది సీత. ఏంటోనే, వాళ్ళంతా నీతో ఇంతకు ముందులా ఎప్పుడు ఉంటారో నాకు కంగారుగా ఉంది అంటూనే ఇంకొక గ్లాస్తో పాలు తీసుకువచ్చి మళ్ళీ అందిస్తుంది సీతకి. అప్పటి వరకు వాళ్ళు ఎందుకు అలా ఉన్నారో తెలియని సీత ఇప్పుడు విషయం తెలియడంతో చాలా నార్మల్గా లోపలికి వెళుతుంది. అప్పటికే రాఘవ నిద్రపోతాడు. కావాలని మళ్ళీ పడుకున్నాడని తనకి తెలిసినా ఏమీ అనలేని పరిస్థితి. అందుకే తను కూడా పాల గ్లాస్ పక్కన పెట్టి నిద్రపోతుంది. మళ్ళీ మర్నాడే వాళ్ళ అత్తారింటికి వెళ్ళిపోతే ఆ రోజు నుండి సీతతో ఆ ఇంట్లో ఎవ్వరూ మాట్లాడరు. సీతకి కూడా ఎందుకు వాళ్ళకి ఎదురుపడడం ఇష్టం లేక కావాలని ముభావంగా ఉండిపోతుంది. రోజులు క్షణాల్లా గడిచిపోయి 15 రోజులు ఇట్టే అయిపోయి వాళ్ళిద్దరూ అమెరికాకి వెళ్ళే రోజు కూడా వచ్చేస్తుంది. ఎయిర్పోర్ట్కి వచ్చిన దమయంతి కూతురి పక్కకు తీసుకువెళ్ళి, ఇప్పటికీ రాఘవ నీతో అలాగే ఉంటున్నాడా అంటూ కంగారుగా అడుగుతుంది. లేదమ్మా, ఇప్పుడు బాగానే ఉంటున్నాడు. అత్త మామయ్య కూడా మాట్లాడుతున్నారు. నువ్వేం కంగారు పడకు. నాన్నకి ఏమీ చెప్పలేదుగా అని అడుగుతుంది సీత. లేదే, చెప్తే మళ్ళీ గొడవలైపోతాయి, అందుకే నేనేం చెప్పలేదు. నువ్వు సంతోషంగా ఉండడమే మాకు కావాలి. జాగ్రత్తమ్మా, అక్కడ నువ్వు ఒక్కదానివే ఉండాలి. ఏం చేసుకుంటావో ఏంటో అంటూ బెంగపడుతూనే కూతురికి ఎయిర్పోర్ట్లోకి పంపిస్తుంది దమయంతి. అక్కడి నుండి కేవలం రాఘవ సీత మాత్రమే ఉండి ఫ్లైట్ ఎక్కుతారు. అప్పుడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడాడు రాఘవ. అమెరికాలో దిగాక తను ముందే తీసుకున్న ఇంటికి తీసుకువెళ్తాడు. చాలా పెద్దిల్లు, అన్ని వస్తువులు సమకూర్చే ఉంటాయి. అక్కడ సెమీ ఫర్నిచర్ హౌసెస్ రెంటెడ్కి ఇస్తారని అప్పటికే సీతకి తెలియడం వల్ల అమ్మయ్య అనుకుంటుంది. అదే రోజు సాయంత్రం కనీసం ఇంట్లో వంట చేయడానికి ఏమీ లేక గ్రోసరీస్ కోసం ఆర్డర్ ఎలా పెట్టాలో తెలియక రాఘవ దగ్గరికి వచ్చి నిల్చుని చూస్తూ ఉంటుంది సీత. ఇంతకుముందు అంటే ఇంట్లో ఏదో ఒకలా గడిచిపోయేది. కానీ ఇకపైన తనతో మాట్లాడడం తప్పదు కాబట్టి గట్టిగా శ్వాస తీసుకుని వదులుతూ, ఏమైనా కావాలా అంటూ సీరియస్గా అడుగుతాడు రాఘవ. ఇంట్లో కుక్ చేయడానికి గ్రోసరీస్ ఏమీ లేవు బావా. ఆర్డర్ ఎలా పెట్టాలో తెలియట్లేదు. ఇక్కడ మనం లోకల్ తీసుకోలేదు కదా, నా మొబైల్ అందుకే వర్క్ చేయడం లేదు. నువ్వు ఆర్డర్ పెడతావా అని అడుగుతుంది. ఏం కావాలో లిస్ట్ ప్రిపేర్ చేయి, నేను పెడతాను అనేసి మళ్ళీ సైలెంట్ అయిపోతాడు. తనకి రాఘవతో మాట్లాడాలని ఉంది, కానీ ఏం మొహం పెట్టుకుని మాట్లాడాలో తెలియడం లేదు సీతకి. అసలు ఇన్నాళ్ళు తనతో రాఘవ మాట్లాడనప్పుడే ఏదో ఒకటి చేసి అతనితో మాట్లాడాల్సింది. ఇప్పటి వరకు తనే మాట్లాడతాడు అని ఎదురు చూసి తప్పు చేసిందని ఇప్పుడే ఆమెకి అర్థమవుతుంది. తన వల్ల వాళ్ళంతా బాధపడ్డారు. ఇప్పుడు ఆ విషయం తెలిసినా ఎలా మాట్లాడాలో, సారీ చెప్పాలో తెలియడం లేదు. ఆలోచిస్తూనే ఒక పేపర్ పైన కావాల్సిన గ్రోసరీస్ అని లిస్ట్ రాసి రాఘవ ముందు పెడుతుంది. ఎయిర్పోర్ట్లోనే ఒక సిమ్ ముందే తీసుకున్న రాఘవ అది మొబైల్లో వేసి ఆన్లైన్లో గ్రోసరీస్ ఆర్డర్ పెడుతూ ఉంటాడు. లిస్ట్ అంతా పెట్టాక చివరిలో, ఐఎమ్ సారీ బావా, ఐ లవ్ యూ సో మచ్, నీతో మాట్లాడాలి, ప్లీజ్ నాతో మాట్లాడవా అని మెసేజ్ రాస్తుంది సీత. అది చూడగానే రాఘవ మొహంలో ఒక్కసారిగా కోపం పెరిగిపోతుంది. ఎర్రటి కళ్ళతో ఆమెను సూటిగా చూస్తూ ఆ పేపర్ని అక్కడే నలిపేసి కిందకి విసిరేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆమె పైన ఎంత కోపం ఉందో అప్పుడే పూర్తిగా తెలుస్తుంది సీతకి. వెంటనే ఏడుపు వచ్చేస్తుంది. అక్కడే సోఫాలో కూర్చుని ఏడుస్తుంటే కాసేపటికి గ్రోసరీస్ వస్తాయి. అవన్నీ తీసి సర్దుకుని లైట్గా కుక్ చేస్తుంది. ఇద్దరూ తింటారు, కానీ ఒక్క మాట కూడా మాట్లాడుకోరు. నెక్స్ట్ డే నుంచి రాఘవ ఆఫీస్కి కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే పెళ్ళయింది, కనీసం కొన్ని రోజులు లీవ్ తీసుకోమని ఆఫీస్లో వాళ్ళు చెప్పినా కూడా అవసరం లేదు అని అనేస్తాడు. ఇండియాలో తన వర్క్ చేసిన కంపెనీ బ్రాంచ్నే అమెరికాలో మెయిన్ బ్రాంచ్ ఉంటుంది. సో ఇండియాలో కూడా అందరూ కలిసి వర్క్ చేస్తారు, కాకపోతే ప్రాజెక్ట్ మారుతుంది అంతే. అందుకే రాఘవ కూడా తొందరగానే సెట్ అయిపోతాడు. అక్కడికి బాధపడుతున్నది సీత మాత్రమే. చుట్టూ అంతా ఫారెన్ వాళ్ళే ఉంటారు. తెలుగు వాళ్ళు కనీసం ఎవరు కనిపించరు. ఎవరితో మాట్లాడాలో తెలియదు. దగ్గరలో ఏవి ఎక్కడ ఉన్నాయో తెలియదు. కనీసం ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి అన్నా రాఘవ వచ్చి ఫోన్ అడిగి ఇస్తేనే మాట్లాడాలి. తన కోసం అంటూ ఒక సిమ్ కూడా తీసుకోలేదు. ఇంట్లో ల్యాండ్లైన్ ఉన్న రాఘవ తీసుకున్న కొత్త నెంబర్ కూడా
ఆమెకి తెలీదు. ఏమైనా కావాలి అంటే అక్కడ నోట్ ప్యాడ్ మీద రాసి వాల్కి కానీ ఫ్రిడ్జ్కి కానీ స్టిక్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు రాఘవ. అదే వాళ్ళిద్దరి మధ్య ఉన్న కమ్యూనికేషన్ తప్ప కనీసం తన మొహాన్ని చూడడానికి కూడా రాఘవ ఇష్టపడడు. డబుల్ బెడ్రూమ్ కాబట్టి తను ఒక రూమ్లో ఉంటే రాఘవ ఇంకో రూమ్లో పడుకుంటూ ఉంటాడు. అలా ఒక నెల రోజులు గడిచిపోతాయి. రోజు రోజుకి సీతలో బాధ ఎక్కువైపోతూ ఉంటుంది. రాఘవ చూడకుండా అతను లేనప్పుడు కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటుంది. అసలు తను ఎందుకు అక్కడ ఉంటుందో కూడా ఆమెకు అర్థం కాని పరిస్థితి. తన బాధ చెప్పుకోవడానికి కూడా ఒక మనిషి లేకుండా అయిపోతారు సీతకి. ఒకరోజు వంట చేస్తూ ఉంటే సడన్గా తన నడుము అడుగు పైన ఎవరో టచ్ చేసినట్లు అనిపిస్తుంది సీతకి. ఉలిక్కిపడి వెనక్కి చూస్తే అక్కడ ఎవరూ ఉండరు. కొంచెం దూరంలో రాఘవ మొబైల్ చూసుకుంటూ కనిపిస్తాడు. బావనే టచ్ చేశాడా, లేదా అంత నా భ్రమ? అంత కోపంగా ఉన్నాడు, నన్నెందుకు టచ్ చేస్తాడు? కనీసం నా మొహం చూడడం కూడా బావకి ఇష్టం లేదు అని అనుకుంటుంది. కానీ నెక్స్ట్ డే నైట్ తను నిద్రపోతుంటే ఎవరో తన చెంప మీద కిస్ చేసినట్లు అనిపించేసరికి ఉలిక్కిపడి లేచి చుట్టూ చూస్తుంది. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించరు. ఇంగ్లీష్ మూవీలో ఎక్కువ హాంటెడ్ హౌసెస్ ఉండి దెయ్యాల మూవీస్ చూసే సీతకి సేమ్ అలాగే ఇక్కడ కూడా దెయ్యాలు ఉన్నాయేమో అని చాలా భయపడిపోతూ ఉంటుంది. ఆ విషయం రాఘవ్కి చెప్పలేదు. అలాగని చెప్పకుండానూ ఉండలేదు. అసలే తనకి చిన్నప్పటి నుంచి దెయ్యాలంటే చాలా భయం. ఏదైతే అదే అయిందని రాఘవ తిట్టుకుంటే తిట్టుకున్నాడని మెల్లిగా అతని రూమ్లోకి వెళుతుంది. అక్కడ రాఘవ పడుకుని కనిపించగానే వెళ్ళి బెడ్పై ఇంకో చివర పడుకుంటుంది. తెల్లవారేసరికి రాఘవ తనని చుట్టుకుని గట్టిగా హత్తుకుని పడుకుంటాడు. నిద్రలో అలా హత్తుకున్నాడని ఆమెకు అర్థమవుతుంది. కానీ ఎందుకో ఆ క్షణం చాలా సంతోషంగా అనిపిస్తుంది సీతకి. అందుకే తెలివి వచ్చినా కూడా అస్సలు కదలదు. అలా దగ్గర నుంచి తన భావని చూస్తూ ఉండిపోతుంది. అంత దగ్గరగా చూస్తూ ఉంటే ముద్దు పెట్టుకోవాలి అనిపించి మెల్లిగా తగిలి తగలకుండా అతని పెదవుల్ని ముద్దాడుతుంది సీత. ఒక్కసారిగా కళ్ళు తెరిచి సూటిగా చూస్తాడు రాఘవ. దెబ్బకి సీత గుండె ఆగిపోయినంత పని అయింది. సారీ బాబా, మళ్ళీ ఎప్పుడు అలా చేయను అని చిన్నగా ఏడుస్తూ దూరం జరుగుతూ ఉంటే ఈసారి అతనే ఆమెని దగ్గరగా తీసుకుని హత్తుకుంటాడు. జరుగుతుంది కలో నిజమో అని అర్థం కాక అలాగే కదలకుండా ఉండిపోతే ఇంత ప్రేమ ఉన్నదానివి ఎందుకు అలా చేశావు అని బాధగా అడుగుతాడు రాఘవ. ఇంకా ఏడుపు ఆపుకోలేకపోతుంది సీత. గట్టిగా వెక్కి వెక్కి ఏడ్చేస్తుంది. ఐఎమ్ సారీ బావా, నిజంగా నేను కావాలని చేయలేదు, నన్ను నమ్ము అంటూ జరిగిందేదో చెప్తుంది. పాస్ట్ చిన్నప్పటి నుంచి రాఘవ్కి సీతకి పెళ్ళి అని అందరూ అనుకుంటూ ఉంటారు. అలాగే వీళ్ళు కూడా చాలా సంవత్సరాల నుంచి సైలెంట్గానే లవ్ చేసుకుంటూ ఉంటారు. ఆ ఏడు జాతర అయిపోతే వీళ్ళకి పెళ్ళి అని ఇంట్లో అనుకుంటూ ఉంటే అదే విషయం జాతర కోసం అంటూ ఇంటికి వచ్చిన సీత విని సంతోషంతో రాఘవ్కి ఫోన్ చేసి చెప్తుంది. నిజమా? అయితే నేను రేపే బయలుదేరతా ఉండు. అదేంటి నువ్వు జాతరకి రావట్లేదు అన్నావు కదా బావా, నీతో పెళ్ళి అని తెలిసాక రాకుండా ఎలా ఉంటానే సీతు? అర్జెంటుగా నిన్ను చూడాలి. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా. వస్తున్నందుకు ఇప్పుడైనా నా స్వీట్ నాకు ఇచ్చేయాలి అంటుంటే స్వీట్ అంటే ఏంటో తెలిసిన సీత ఫోన్లోనే సిగ్గుపడుతూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్కే రాఘవ ఊరికి వచ్చేస్తాడు. అప్పటికే జాతర మొదలై 2 రోజులు అవుతుంది. ఇది చివరి రోజు. అందుకే అప్పటికే లేట్ అయిందని రాఘవ రాగానే రెడీ చేయించి గుడికి పంపించేస్తుంది సునంద. నేను గుడి దగ్గర మీట్ అవుతా, త్వరగా రా అని మెసేజ్ పెడతాడు రాఘవ. డార్క్ గ్రీన్ మీద మెరూన్ కలర్ కాంబినేషన్తో లంగావోణి వేసుకుని అందంగా రెడీ అయి వస్తుంది సీత. అందరి కళ్ళు ఆమెపైనే ఉంటాయి. దర్శనం చేసుకుని గుడి వెనకే ఎదురు చూస్తున్న రాఘవ కళ్ళు కూడా ఎదురుగా వస్తున్న సీత మీదనే నిలిచిపోతాయి. మొత్తం జనాలంతా దర్శనం అయిన వెంటనే జాతరలోకి వెళ్తూ ఉంటారు. అక్కడ ఇంకెవ్వరూ ఉండరు. ఎప్పుడొచ్చావు అని నవ్వుతూ పలకరిస్తుంది సీత. ఉదయం వచ్చానని చెప్పా కదే, మళ్ళీ అడుగుతావెందుకు అంటూ ఎవరూ లేకపోయేసరికి చనువుగా ఆమె చెయ్యి పట్టుకుని తన మీదకి లాక్కుంటాడు రాఘవ. అక్కడే ఉన్న పెద్ద మర్రి చెట్టు వెనక్కి తీసుకువెళ్తే బావ వదులు, ఎవరైనా చూస్తే బాగోదు, ప్లీజ్ నా మాట విను అంటూ అతని నుంచి వినిపించుకోవాలని ప్రయత్నిస్తుంది సీత. వస్తే నీకు నాకు ఇంట్లో పెళ్ళి అంటున్నారు కదా, ఇంకేంటి భయం? చూస్తే చూసుకొని అమ్మ వాళ్ళతో చెప్తే ఇంకొంచెం ముహూర్తాలు ముందుకే చూస్తారు. లేదంటే వాళ్ళు తొందర పడకపోతే మనం తొందర పడతాం అని వాళ్ళ భయం వాళ్ళకుంటుందిగా అని నవ్వగానే చే నీకు సిగ్గు లేదు, వదలమన్నానా అంటూ అతని వెనక్కి తోస్తూ చుట్టూ చూస్తుంటే
అన్నేళ్లలో మొదటిసారి చనువు తీసుకుని ఆమె పెదాలను ముద్దాడుతాడు రాఘవ. ఇద్దరు బావమరదళ్ళు పుట్టినప్పటి నుంచి కలిసే పెరిగినా ఎప్పుడూ రుచి చూడని ముద్దు తన బావ నుంచి వచ్చేసరికి ముందు ఆశ్చర్యపోయినా తర్వాత ప్రేమతో అతనికి సహకరిస్తుంది సీత. ఆమె చేతి వేళ్ళు అతని తలలోకి జోనింపితే ఇంకో చెయ్యి అతని మెడ చుట్టూ చేరిపోతుంది. శుతి మెత్తగా ఉన్న ఆమె పెదాలలో మాధుర్యం అతను రుచి చూస్తూ ఒక చేత్తో ఆమె తలని అతనికి అదుముకుంటుంటే ఇంకో చేత్తో ఆమె నడుముని సవరిస్తాడు రాఘవ. అతని స్పర్శతోనే ఆమె ఒళ్ళు మొత్తం జల్లుమంటుంది. ముద్దుతో ఆగకుండా ఇంకా ముందుకు వెళ్ళామని అతను మనసు పోరుతూ ఉంటే ఆమె నడుము పైన ఉన్న చేతిని ఇంకాస్త పైకి జరుపుతాడు. రెండు మెత్తని ఎత్తైన హిమగిరులు, వాటి మధ్యలో సన్నని లోయ, వెచ్చగా తగులుతున్న అందాలు, అవన్నీ చేతికి తగులుతూ ఉంటే రాఘవలో గొంతు తడారిపోతుంది. సీత గుండె ఒక్కసారిగా వెయ్యంతల వేగం పెరిగిపోతే భయంతో అతన్ని వెనక్కి తోసి సిగ్గుపడుతూ అక్కడి నుంచి ఇంటికి పరుగుతీస్తుంది. వెనకే రాఘవ ఆమెను చూసి నవ్వుతూ ఆగిపోయి కాసేపు ఉండి ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ ఇంటికి వెళ్ళే దారిలో సీత ఎదురుగా వస్తున్న పవన్ని చూసుకోకుండా డాష్ ఇస్తుంది. అతను కూడా వరుసకి బావే అవుతాడు. అందుకే చూడగానే సారీ బావా చూసుకోలేదు అంటుంది సీత. అయితే ఈసారి చూసుకుని గుద్దవే, చాలా బాగుంది, ఎంత మెత్తగా ఉన్నావో అనగానే కోపం వచ్చి, బావా ఎక్కువగా మాట్లాడావంటే పళ్ళు రాలిపోతాయి, ఆడపిల్లతో ఎలా మాట్లాడాలో ఆ మాత్రం తెలీదా అని కోపంగా అరుస్తుంది సీత. అస్సలు తెలీదు, నేను ఇంకా ఫ్రెష్ గాడినే. నువ్వంటే ఆ రాఘవగాడితో తిరిగి బాగా ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నట్లున్నావుగా, నాకు నేర్పిస్తావా? అదే మాట్లాడడంతో పాటు మిగిలిన పనులు కూడా అంటూ ఆమెని వెకిలిగా పైనుండి కిందకి చూస్తుంటే, ఛీ, నీలాంటి వాడితో మాట్లాడడం కూడా వేస్ట్ అని కోపంగా ఇంటికి వచ్చేస్తుంది సీత. కానీ అప్పటికే వాడు మాట్లాడిన మాటలకి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగిపోతాయి. రాగానే వాళ్ళ అమ్మ పిలుస్తున్నా పలకకుండా ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయి డ్రెస్ మార్చుకుని బెడ్పై పడి ఏడుస్తూ ఉంటుంది. సీత ఏడవడం చూడని దమయంతి ఏమైందో అని పట్టించుకోక తన పనిలో పడితే కాసేపటికి పక్కింటి పారిజాతం వచ్చి, నీ మేనలోడు ఇందాక నీ కూతురుతో అంత చెత్తగా మాట్లాడాడేంటి అంటూ చెప్తుంది. ఏమంటున్నా వదిన, ఏం మాట్లాడాడు అని ఏమీ తెలియక అడుగుతుంది దమయంతి. హబ్బా, నా నోటితో చెప్పలేనే తల్లి, వెళ్ళి నీ కూతుర్ని అడుగు అనేసి వెళ్ళిపోతుంది ఆవిడ. కంగారుగా వెళ్ళేసరికి అప్పటికే ఏడుస్తూ కనిపిస్తుంది సీత. సీతూ, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు, చెప్పు తల్లి, నాతో చెప్పమ్మా అని ప్రేమగా అడిగేసరికి ఆవిడని పట్టుకుని ఇంకాస్త గట్టిగా ఏడ్చేస్తుంది సీత. చెప్పరా అని మళ్ళీ అడిగితే, వాడు నాతో బిహేవ్ చేశాడమ్మా, ఎంత చండాలంగా మాట్లాడాడో తెలుసా అనగానే, ఎవరు భావన అని సీరియస్గా అడుగుతుంది దమయంతి. పవన్ కూడా తనకి బావే అవడంతో తెలిసేమో అనుకుని అవును అన్నట్లు తల ఊపుతుంది సీత. కానీ దమయంతి గారేమో బావ అనగానే అది రాఘవ అనుకుని కోపంగా వెళ్ళి కృష్ణ గారితో చెప్తారు. పెళ్ళి అనుకున్నా కూడా అమ్మాయితో అలా తప్పుగా మాట్లాడడం వాళ్ళకి కోపాన్ని తెప్పిస్తుంది. ఆ రోజు జాతర వల్ల ఆగిపోయినా ఎలా అయినా ఈ విషయం అడగాలని గట్టిగా అనుకుంటారు వాళ్ళిద్దరూ. సీత కూడా ఆ బాధతో ఇంకా రాఘవతో ఏమీ చెప్పకుండానే నెక్స్ట్ డే మార్నింగ్కి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతుంది. కానీ అదే రోజు సాయంత్రం కృష్ణగారు తన చెల్లెలు సునంద వాళ్ళ ఇంటికి వెళ్ళి రాఘవ షర్ట్ కాలర్ పట్టుకుని బయటికి లాక్కొచ్చి అందరి ముందే గట్టిగా అడిగి నిలదీస్తారు. లేదు మావయ్య, మీరు తప్పుగా అనుకుంటున్నారు అని రాఘవ చెప్తున్నా, అయితే నా కూతురు అబద్ధం చెప్పిందా అని గట్టిగా అడిగేసరికి ముందు రోజు అప్పటికే ఆమెని మొదటిసారి ముద్దు పెట్టుకోవడం గుర్తొస్తుంది రాఘవకి. ఒకవేళ అది సీతకి నచ్చలేదేమో, అందుకే అలా చెప్పిందేమో అనుకుని ఇంకా సైలెంట్ అయిపోతాడు. అప్పటి నుంచి తప్పు చేశాడు అని అందరి ముందు తిట్టేసి వెళ్ళిపోతారు కృష్ణ గారు. కానీ పూర్తిగా ఏం జరిగిందో ఊళ్ళో వాళ్ళకి ఎవరికీ తెలియదు. కానీ అప్పటి నుంచి పరువు పోయిందని సునంద, హరీష్ రావు గారు, రాఘవ చాలా బాధపడుతూ ఉంటారు. అదే విషయం హైదరాబాద్లో ఉన్న సీతకి కూడా తెలుస్తుంది. ఫోన్ చేసి అడిగితే దమయంతి పెద్దగా ఏమీ చెప్పదు, గొడవ అయింది అని మాత్రమే చెప్తుంది. కానీ ఆ రోజు నుంచి రాఘవ సీత ఫోన్ నెంబర్ని బ్లాక్ చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తనతో మిస్బిహేవ్ చేసింది రాఘవనే అని అందరూ అనుకుంటారు. కానీ ఈరోజే సీత ఏడుస్తూ రాఘవకి నిజం చెప్తుంది. నిజంగా అది నువ్వు కాదు బావా, నేను అమ్మతో నీ పేరు చెప్పలేదే, బావనే అని అడిగితే పవన్ కూడా బావే అవుతాడు కాబట్టి అమ్మకు తెలిసిందేమో అనుకుని అవును అంటూ చెప్పాను. కానీ నువ్వు అని చెప్పలేదు, ఒట్టు బావా,
నువ్వు అని నేను ఎలా చెప్తాను అంటూ గట్టిగా ఏడ్చేసరికి రాఘవకు కూడా నిజం తెలుస్తుంది. ఇంత జరిగితే నాకు చెప్పకుండా ఎందుకే దాచావు అంటూ కోపంగా అడుగుతాడు రాఘవ. నేను దాచడం ఏంటి? నువ్వేగా నా నెంబర్ని ఆ రోజు నుంచి బ్లాక్ చేశావు. ఇంకా ఎలా చెప్తాను బావా? అమ్మ వాళ్ళు కూడా నా వల్లే గొడవ జరిగిందని చెప్పనే లేదు. నీతో పెళ్ళి మాత్రం క్యాన్సిల్ అయిపోయిందని చెప్పగానే ఎంత ఏడ్చానో తెలుసా? అప్పటి నుంచి ఇంటికి కూడా రాలేదు అంటుంటే సీత కూడా ఇన్ని రోజులు ఎంత బాధపడిందో రాఘవ్కి అర్థమవుతుంది. ఆ రోజు శ్రీనివాసరావు గారు అన్న మాటలే రాఘవ్కి ఇన్ని రోజులు గుర్తొచ్చి కోపంతో సీతని దూరంగా పెట్టాడు. కానీ ఇప్పుడు నిజం తెలిసాక ఇంకా ఆమెని దూరంగా ఉండలేక, సారీ సీతు, నిజంగా సారీ. కనీసం నువ్వు అలా ఎందుకు చెప్పావు అని అయినా అడగవలసిందే. నేను కూడా వాళ్ళలాగే తొందరపడ్డాను అంటూ ఆమెని గట్టిగా హత్తుకుంటాడు. లేదు బావా, నాదే తప్పు. అమ్మకి పేరుతో సహా చెప్పి ఉండవలసింది. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. అత్త మామయ్య కూడా చాలా బాధపడ్డారు అని ఏడుస్తుంటే, అయితే ఏమైంది? ఎప్పటికైనా వాడికి నిజం చెప్తే సంతోషిస్తారు. ఉండు అంటూ అప్పటికప్పుడే వీడియో కాల్ చేస్తాడు. అమెరికా వెళ్ళాక వాళ్ళు చేస్తున్న మొదటి వీడియో కాల్ కాబట్టి సంతోషంగా లిఫ్ట్ చేస్తారు సునంద. అమ్మ అని పిలుస్తాడు రాఘవ. పక్కనే కళ్ళ నిండా నీళ్లతో మొహం ఎర్రగా చేసుకుని కనిపిస్తుంది సీత. సీతు, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? వాడేమైనా అన్నాడా? నేను అంటూ బాధగా అడుగుతారు సునంద. తను వాళ్ళందరినీ అంతలా బాధ పెట్టినా కూడా ఇంకా తన కోసమే అడుగుతున్న ఆమెని చూసి కరిగిపోతుంది సీత. అత్త, నన్ను క్షమించత్త, అదంతా నేను కావాలని చేయలేదు అంటూ మళ్ళీ గట్టిగా ఏడ్చేసరికి, ఏమైంది? నాకేం అర్థం కావడం లేదు. రాఘవ, నువ్వైనా చెప్పు అంటుంది వాళ్ళమ్మ. రాఘవ జరిగిందంతా చెప్పగానే ఈసారి సునంద వాళ్ళ ఆయన హరీష్ రావు కూడా ఆశ్చర్యపోతారు. అయితే ఇదంతా చేసింది ఆ వెధవ పవన్ గాడు అన్నమాట. రేపే వాడి సంగతి తెలుస్తాను అంటారు కోపంగా హరీష్ రావు గారు. అవును నాన్న, వాడిని అసలు వదలకండి. మనం పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేద్దాం. సీతతో ఇక్కడి నుంచి నేను పోలీసులతో మాట్లాడిస్తాను. వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలి అని కోపంగా అంటాడు రాఘవ. వాళ్ళందరూ ఇంత బాధపడడానికి కారణం పవన్ కాబట్టి సీత కూడా ఇంకేమీ అనదు. క్షమించరా తల్లి, నువ్వు అలా చెప్పేవేమో అనుకుని నిజం అనుకుని నమ్మి నిన్ను దూరం పెట్టాను. వెళ్ళే వరకు కనీసం నీతో మాట్లాడలేదు, సారీ అంటుంది సునంద. లేదత్తా, నాదే తప్పు. అమ్మకి చెప్పినప్పుడే రాఘవ కాదు పవన్ బావాని చెప్పి ఉండవలసింది అని ఏడుస్తుంది. అయిపోయింది కదమ్మా, ఇంకా ఆ విషయం మర్చిపో. మీ ఇద్దరు సంతోషంగా ఉండడమే కావాలి. నేను ఇప్పుడే అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తాను అంటూ చాలా నెలల నుంచి తన అన్నయ్యకి దూరమైన సునంద అప్పటి వరకు వాళ్ళ అన్నయ్య చేసిన అవమానాన్ని మొత్తం మర్చిపోయి సంతోషంతో వెళ్ళడానికి సిద్ధపడుతుంది. మిగిలిన వాళ్ళంతా చూసి నవ్వుకుంటారు. ఫోన్ కాల్ కట్ అవ్వగానే, బావా, మరి గొడవ తర్వాత మళ్ళీ మన పెళ్ళి ఎలా? ఏముంది తల్లి, నీ మీద చెయ్యి వేశాను కాబట్టి నేనే పెళ్లి చేసుకోవాలని మీ నాన్న నాకు పనిష్మెంట్ వేశాడు. అందుకే పెళ్లి చేసుకున్నప్పుడు కూడా కోపంగానే ఉన్నాను, సారీ అంటాడు. లేదు, నేనే సారీ. సరే, తెల్లవారిపోయింది. నీకు ఆఫీస్ టైం అవుతుందిగా, ఉండు, నేను టిఫిన్ లంచ్ ప్రిపేర్ చేస్తాను. నువ్వు రెడీ అవ్వు అని లేస్తుంటే, ఎక్కడికి వెళ్ళేది? ఇన్ని రోజులు దూరంగా ఉన్నాం, చాలా లేదా? ఇంకా నెల రోజుల వరకు నో ఆఫీస్ నో వర్క్ అంటూ ఆమెని మళ్ళీ బెడ్పై పడేసి ఆమె కళ్ళలోకి చూస్తూ నవ్వుతూ చెప్తుంటే అతను చెప్తున్నది సీతకి అర్థమయ్యి సిగ్గుపడుతూ, అదేం కుదరదు, నువ్వు ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నావు అంతే అంటూ అతన్ని లేపాలని ట్రై చేస్తుంది. హలో మర్దల్స్, బెడ్రూమ్ అవతల నీ మాట. వన్స్ మనం బెడ్రూమ్లోకి రాగానే నా మాటే చెల్లాలి. నేను ఎప్పుడు అంటే అప్పుడు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఇచ్చేవలసిందే అంటుంటే, చీపవో బావా అని సిగ్గుగా రెండు చేతులతో మొహాన్ని మూసుకుంటుంది సీత. ఒసేయ్, నేను ఇంకా ఏమి చేయలేదే అంటూనే ఆమె రెండు చేతులు గట్టిగా విడదీసి ఆమె పెదాల్ని అందుకుంటాడు. కానీ అంతకి ముందులా ఆ ముద్దులో కోరిక లేదు. ఒకరినొకరు మిస్ అయిన బాధ ఉంటుంది. చాలాసేపు వాళ్ళను ఒకరినొకరు ముద్దు పెట్టుకుని ఉండిపోతే ఆమె పెదాలన్నీ తన నాలుకతో రాస్తూ ఆమెలో తీయని వేడిని పెంచుతాడు రాఘవ. బావా, ప్లీజ్ వదులు అంటుంటే కాసేపటికి సీత, ఏంటి ఇప్పుడు కూడా వద్దా? అయిపోయావు నువ్వు అంటూనే ఆమె మెడ మొత్తం తడి ముద్దులు అద్దుతూ ఆమె చీర కొంగుని ఫట్మని లాగేస్తాడు. బావ నో అంటూనే గట్టిగా అరుస్తూ ఆమె ఎదకి రెండు చేతులతో అడ్డు పెట్టుకుంటుంది. ఏంటే, అమెరికా వచ్చినా కూడా నన్ను టెంప్ట్ చేయడానికి కదా రోజు చీరలు కట్టుకుంటున్నావు?
అలా చూస్తూ కూడా నీకు దూరంగా ఉండి టచ్ చేయకుండా ఉండడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? ఇన్ని రోజులు ఆ కోపం ఉండేది కానీ కొంచెం కొంచెంగా నీ ప్రేమ నాలో ఉన్న నా కోపాన్ని కూడా పోగొట్టేసింది. అందుకే నీకు దూరంగా ఉండలేక నిన్న నీ నడుముని టచ్ చేశాను. అది ఎంతలా ఊరిస్తుందో తెలుసా? అంటూ ఇప్పుడు డైరెక్ట్‌గానే ఆమె నడుము మీద అతను ముద్దులు వేస్తాడు. గట్టిగా కళ్ళు మూసుకొని ఉండిపోతుంది సీత. అతని పెదవుల ప్రయాణం నడుము మీద నుంచి మెల్లిగా నాభి వరకు జరిగి అక్కడ నాలుకతో లోతుని కొలుస్తాడు. అలాగే మళ్ళీ ఆమె ఎదపై చేరి అతని పంటిగాట్లు పెడుతూ క్షణంలో ఆమె బ్లౌజ్ని వేరు చేస్తాడు. అప్పటికే ఆమెలో తమకం పెరిగి అతని దూరం జరపలేక గట్టిగా అతని తలని తన గుండెలకేసి అదుముకుంటుంది. రవి కాంచని అందాలని అతని ముందు కనిపిస్తూ ఉంటే కళ్ళతోనే ఆ అందాలని ఆస్వాదిస్తూ మెల్లిగా పెదాలకి పని చెప్తాడు. మధ్య మధ్యలో నాలుకతో స్పృశిస్తూ, ఇందాక రాత్రి నీకు ముద్దు పెట్టింది కూడా నేనే, దెయ్యమనుకున్నావు కదా అంటూ అడుగుతుంటే గట్టిగా అతని తలని పట్టుకుని లాగేస్తుంది సీతు. రాక్షసుడా! నిజంగా దెయ్యమేమో అనుకుని ఎంత భయపడ్డానో తెలుసా? తెలిసే అందుకే కదా భయపెట్టింది. నువ్వు అలా భయపడి నీ అంతట నువ్వే నా దగ్గరికి రావాలనే కదా అలా చేసింది. లేదంటే ఇప్పుడు ఇలా ఉండేవాళ్ళమా? అంటూ ఇంకా ఆమె మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా కొంచెం కొంచెంగా ఆమెను పూర్తిగా ఆక్రమించేసుకుంటాడు. ఇష్టమైన బావ ఇన్నాళ్ళకి కోపం తగ్గి దగ్గరవుతూ ఉంటే ఆ విరహాన్ని ఇంకా తాడలేక ఆమె కూడా అతన్ని గట్టిగా హత్తుకుంటుంది. మెల్లిగా చేయవలసిన పనిని హార్డ్గా చేస్తూ ఆమె అతను ఆమెలోకి ప్రవేశించగానే బావా నొప్పిగా ఉంది ప్లీజ్ అంటూ గట్టిగా అరుస్తుంది. ఇన్నాళ్ళు నన్ను ఊరించి తిప్పుకున్నావుగా, ఇప్పుడు భరించవే తెలుస్తుంది అంటూ అలాగే రఫ్గా ఆమెలో కరిగిపోతాడు రాఘవ. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరి ప్రయాణానికి హద్దులనేదే ఉండదు. ఆఫీస్కి వెళ్లే ముందు ముద్దులతో మొదలై మళ్ళీ సాయంత్రం రాగానే బెడ్రూమ్లో తేలడం, అలా మొత్తంగా రొమాన్స్లో మునిగిపోతారు బావ మరదళ్ళు. ఇక్కడ ఇండియాలో కూడా సునంద గారి ద్వారా నిజం తెలుసుకున్న శ్రీనివాసరావు గారి అందరినీ క్షమించమని అడిగి కలిసిపోతారు. 3 నెలల్లో సీత ప్రెగ్నెంట్ అని తెలిసేసరికి వాళ్ళందరూ ఫ్లైట్ బుక్ చేసుకుని అమెరికా వచ్చేస్తారు. అక్కడ నుండి రాఘవకి సీతని కలవడమే గగనమైపోతుంది. ఎప్పుడు ఎవరితో ఒకరితో బిజీగా ఉంటుంటే దొరికినప్పుడే పండగ చేసుకుంటూ ఉంటాడు రాఘవ. అలా వాళ్ళకి ఒక పాప పుట్టి వాళ్ళ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ స్టోరీ. ఈ బావ మధురల లవ్ స్టోరీ మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి సపోర్ట్ అందించండి. ఈ స్టోరీ రాసింది రూపా లావణ్య గారు, చదివింది లహరి రాజశేఖర్.